ఫస్ట్ పాయింట్లో, అన్లెస్ యు obey the word of God, you can't apply the word of God in your life. దేవుని మాటకు గాని మనం విధేయత చూపించకపోతే దేవుని మాటను మన జీవితంలో అన్వయించుకోలేం. చాలా సార్లు అందరికి విధేయత చూపిస్తున్న మనము, ఒబే అవుతున్న మనము ఒక్క చోటకొచ్చేకే అవిధేయులం అవుతాం. ఎక్కడది? దేవుని మాట దగ్గరికి వచ్చేకి ఏంటట? అశ్రద్ధ చేస్తాం. దేవుని సన్నిధికి రావడానికే అశ్రద్ధ, దేవుని మాట వినడానికే అశ్రద్ధ, అన్ని కూడా ఏంటట? అశ్రద్ధని. ఇదే చాలా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ యోబు జీవితంలో మీరు చూడండి, ఆయన ఏంటట? హీ ఫియర్డ్ గాడ్, దేవునికి భయపడేను. దేవునికి భయపడేను కాబట్టి హిస్ ఫియర్ లెడ్ టు హిస్ ఒబీడియన్స్. ఏంటట? విధేయతకు దారితీసే. భయపడినోడు విధేయత చూపించడు. భయపడినోడు దేవునికి విధేయత చూపించడు. ఓకే, మీరు గమనించండి జాగ్రత్తగా. సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి అంటే ముందు ఆయనకి ఏముండాలి? భయం ఉండాలి. ఆ భయం ఆయనలో ఆటోమేటిక్ ఏం తీసుకొస్తుందట? విధేయతని తీసుకొస్తుంది. అమ్మో, మేము సమయానికి వెళ్ళాలి, సమయానికి బాధ్యత చెయ్యాలి, సమయానికి డ్యూటీ చెయ్యాలి. విధేయత క్రైస్తవ జీవితంలో చాలా అంటే ముందు నన్ను నేను చెప్పుకుంటే, నాకు నేను చెప్పుకుంటే, నేను జాగ్రత్తగా ఉంటేనే ఇతరులకి నేను చెప్పగలను. ఆఫీసర్ ఉన్నాడు, ఓకే, 10 గంటలకు అన్నప్పుడు ఆయన సరిగ్గా 10 గంటలకు వెళ్తేనే ఆ కింద ఉండే వాడికి ఏంటంటే ఆయన చెప్పగలడు. ఈయనే 10:30కి వస్తే ఇతరులకి ఏం చెప్పగలడు? చెప్పలేడు. అర్థమవుతుందా? అలాగే చెప్పినా కింద ఉండే వాళ్ళు ఏమంటారట? మీరు సమయానికి రారు, మీరు మాకు చెబుతున్నారా? ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు యోబు ఆ మొదటి వచనంలోనే ఆయన చెబుతున్న మాట, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యోబు దేవునికి భయపడెను.